వందల దరఖాస్తులు ఇచ్చినా ప్రభుత్వం తన సమస్యను పరిష్కరించడం లేదని రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. అప్లికేషన్లతో చెట్టుకు తలకిందులుగా వేలాడి నిరసన తెలిపాడు. ఎంఆర్ఓ నుంచి ముఖ్యమంత్రి వరకు ఎన్ని అప్లికేషన్లు ఇవ్వాలని నిలదీశాడు. ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన జీవన్ అనే వ్యక్తికి తండ్రి నుంచి కొంత భూమి వారసత్వంగా వచ్చింది. ఆ భూమిని 20 ఏళ్ల కిందట తన తండ్రి ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటున్నాడు. అయితే ఈ భూమికి కొత్త పాస్బుక్, పాత పాస్బుక్, టైటిల్ డీడ్, పహానీ పత్రాలు అన్నీ ఉన్నా అధికారులు చేసిన తప్పిదానికి ఆ భూమి సీలింగ్ హోల్డ్లో పడింది. వెంటనే తన సమస్యను పరిష్కరించాలని యువ రైతు డిమాండ్ చేస్తున్నాడు. ఇది మా పొలం, 1 ఎకరా 32 గుంటలు. గత 20 ఏళ్ళుగా ఇక్కడే వ్యవసాయం చేస్తున్నాం. పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, టైటిల్ డీడ్ ఉంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఈ సీలింగ్ భూమి అని చెప్పేసి ప్రభుత్వం నిషేధిత జాబితాలో రీసెంట్గా చేర్చడం జరిగింది. కారణం ఏంటంటే కంచె చేను వేసినట్లు రెవెన్యూ శాఖనే అడ్డగోలుగా ఇక్కడున్న లోకల్ ల్యాండ్ మాఫియర్లకి, వాళ్ళకి, రియల్టర్స్కి లోబడి కాగితాలను మార్చి అన్యాయంగా ఒక యువ రైతుని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సర్వే నెంబర్లో సీలింగ్ హోల్డర్ మాత్రం తన భూమిని పట్టాగా మార్చుకొని, మ్యూటేషన్ చేయించుకొని, కన్వర్షన్ చేయించుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. కానీ మేము వ్యవసాయం చేస్తున్నందుకు మాకు వేస్తున్న శిక్ష ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు మా పైన రుద్ది మమ్మల్ని అన్యాయంగా నిషేధిత జాబితాలో ఉంచడం. అయితే ఇక్కడ వింత ఏంటంటే రెవెన్యూ శాఖ వాళ్ళు సీలింగ్ హోల్డర్ని పక్కన పెట్టి అన్యాయంగా మా పైన కక్కసు కట్టినట్టు చేయడం. నేను ఎన్నిసార్లు లెటర్లు రాసిన CCLAకు, రెవెన్యూ అధికారులకు, రెవెన్యూ మినిస్టర్కి, ఆఖరికి సీఎం గారికి లెటర్లు రాసినా కూడా వాటిపైన ఎలాంటి పురోగతి అనేది ఇప్పటివరకు కనిపించలేదు.